some dam it seems. Let Raju circle. పోంగ్ డ్యాము, బాక్రానంగల్ డ్యాము డౌన్ స్లోప్స్లో ఉంటాయి కాబట్టి ఏరియాస్ లంజటం ఉన్న మధ్యాహ్నం కొంచెం ఇటువంటి టైంలో కొంచెం ఉబ్బేస్తుంటాయి అన్నమాట. సో ఎనీహౌ ఇక్కడి నుంచి దాదాపు ఒక 130-150 కిలోమీటర్స్ ఉంటుంది చెంబ. మధ్యలో వచ్చే ఊరు కొంచెం పెద్దది అంటే అది నూర్పూర్ అన్నమాట. ఈ నూర్పూర్ అంటే ఏం లేదు, ఇది వచ్చి మీకు తెలుసు కదా, అంతకుముందు జహాంగీర్ అని మొఘల్ చక్రవర్తి ఉండేవాళ్ళు. అతని భార్య నూర్జహాన్ పేరు మీద ఈ ప్రదేశాన్ని జయించినప్పుడు ఆ ఊరి పేరు మార్చారనమాట. ఇంకా మన వాళ్ళు ఎందుకో ఆ ఊరి పేరు అదే పెట్టుకున్నారు. లెట్స్ గో. కాంగ్రా డిస్ట్రిక్ట్. Two years ago we came to Dharmshala. We were planning Kangra to follow Bhakti. But this is first time I'm entering this district. There are many places to see. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి కనీసం ఒకసారి అన్న తిరగాలి, ఒక 10 రోజులు తిరిగితే అవతల ఏముంది, లోకం పరిస్థితి ఏమిటి, వాట్ ఈస్ ది కండిషన్, వేర్ వీఆర్ ప్లేస్డ్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇట్ మేక్స్ అస్ హంబుల్ రియల్లీ, not performance or acting. So most important is as you travel your perspective widens. Perspective widens means you are accepting more of reality. Let's go. చిత్తూరు జిల్లాలో మేము వచ్చినప్పుడు బాక్రాపేట ఘాట్ రోడ్డు గుర్తుకొస్తాం అన్నమాట. సేమ్ ఇట్లా ఎండ ఉంటుంది, అడివి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఇళ్ళు ఉండవు. నన్ను స్మాల్ బిజినెస్. అక్కడ ఏదో బోర్డు అడ్డ వస్తున్నట్లుంది, చూద్దాం. వాట్ హ్యాపెన్ టు దట్ బోర్డ్? ఇదే నూర్పూర్ ఊర్లా ఉంది, పెద్దదిగానే ఉంది. These are the mountains I think we had to ascend. Chamba is around 60 kilometers from here. Dalhousie 45. Actually the hilly area starts right now. Travel time is approximately 2 to 3 hours for this 70 kilometers. It is expected in hilly areas, especially in these mountains. Let's go. ఈ మధ్యలో వచ్చే ఊళ్ళల్లో అంటే గ్రామాలు చాలా ఉంటాయి. కొంచెం పెద్ద ఊరు అంటే చౌరికాస్, తర్వాత అసెండ్ అయ్యే కొద్దీ హైయెస్ట్ పాయింట్ వచ్చి నాకు తెలిసి జోట్ అనే ఊరు అనుకుంటాను. జేఓటి జోట్ పాస్. ఇక్కడ మటుకు ఇంకా వేడిగానే ఉంది, కానీ ఎక్కే కొద్దీ బ్రీజ్ స్టార్ట్ అవుతూ ఉంది. సో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడమే, మధ్యలో ఎక్కడన్నా లంచ్ ఉంటే చూద్దాం, లేదంటే డైరెక్ట్గా చంబా కొట్టేయడమే. ఏమైనా మౌంటైన్స్ వెదర్ కానీ టోటల్ ఆరా కానీ మనల్ని వేరే లోకంలో తీసుకుపోతాయి అన్నమాట. చూడండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఇది ఒక డిఫరెంట్ వైబ్. అందులో ఇప్పుడు మనకు కనబడుతున్న మౌంటైన్ బాగా మట్టిగా ఉంది, హార్డ్ రాక్ లేదు. అందువల్ల ఎస్పెషల్లీ వర్షాకాలంలో డెఫినెట్గా స్లైడింగ్ ఉంటుంది. అందువల్ల ఇంత దుమ్ము ఇక్కడ. డస్ట్ క్లౌడ్. మన ఓడల్లో ఉంటారు చూడండి, పని బాట లేకుండా ఉచిత పదార్థాలకు అలవాటు పడి, వాళ్ళంతా తీసుకొచ్చి ఇలాంటి రోడ్లు బాగు చేయడానికి ఉపయోగించాలి. అప్పుడు కానీ బాగుపడుతుంది ఈ దేశం. కానీ నాకు డౌట్ ఏంటంటే మన వాళ్ళు వీళ్ళని గ్యారెంటీగా చెడగొడతారని.
అది చెప్పి ఇది చెప్పి మాటలు చెప్పి రూములో కూర్చొని తాగి దొలత పని బాట చేయరు. ఏ రెడ్డో నాయుడో వచ్చి వీళ్ళకి ఉసు పథకాలు ఇచ్చి మొత్తం అందరినీ సంఖ నాకు ఇచ్చేస్తారు. నాకు తెలిసి వీళ్ళని ఇక్కడ ఎంకరేజ్ చేయకపోవడం మంచిది. మన వాళ్ళకి నాకు తెలిసి మందు, మటను, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఉంటే సరిపోతుంది. బతుకు ఎట్టో ఒకట బతికేస్తుంటారు. I think because of rains last year. Oh, come on, yeah. ఈ రోడ్డు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఉంది. కాకపోతే కొంచెం వైడ్గా ఉంది కాబట్టి సరిపోయింది. పక్కనే చాలా డీప్ గార్డ్స్ ఉంది, కొన్ని 100 అడుగుల లోతుంది. ఎట్లా ఒకటి దీన్ని క్రాస్ చేయాలి ముందు. You can do it, yeah. I love you, Anjali. अंजलि, मैं तुम्हें भूल जाऊं ये हो नहीं सकता, और तुम मुझे भूल जाओ ये मैं होने नहीं दूंगा. इस जन्म में तुम मेरी होगी. सुन, क्यों दिए? मैं तेरा बहुत हो गया. एक शब्द तूने मुंह से निकाला ना तो मैं समझ रहे हो ना कि भाई मजा आया. నాకు తెలిసి పోయిన సంవత్సరం ఈ మొత్తం మౌంటైన్ అంతా కిందకి స్లైడ్ అయిపోయి చాలా రోజులు బ్లాక్ అయిపోయి ఉంటుంది. అందులో పోయిన సంవత్సరం వర్షాలు బాగా వచ్చాయి కదా. దాదాపు 2-3 కిలోమీటర్ల స్ట్రెచ్ ఇలాగే ఉంది. ఆత్మారాముడు ఆపిన వేళ. Climate is also changing. Steep percent ahead. జోడ్ పాస్ అనే ఊరు దగ్గరికి వచ్చేటప్పటికి వర్షం చాలా ఎక్కువైందనమాట. 2-3 చోట్ల ఆగాల్సి వచ్చింది. అందుకనే కొంతమంది చెప్పేది మౌంటైన్స్లో అంటే ఇటువంటి హిల్ ఏరియాస్లో వెదర్ చేంజెస్ అబ్రప్ట్గా ఉంటాయి కాబట్టి టైమింగ్స్ని, రోడ్స్ని 100% నమ్మకూడదు మనం. Raju sir and me. It started raining hard towards the chamber. We are 40 kilometers away from it. రికార్డ్ అవుతా ఉంది సార్. స్టార్ట్ అయింది మొత్తాన్ని సక్సెస్ఫుల్గా. ఇన్స్టా కూడా గోపురం బ్యాటరీ అయిపోయింది. అది ప్రస్తుతానికి వాటర్ ప్రూఫ్ కూడా కాదు, ఆ డోర్ తీసేసాను కాబట్టి. ఈ ఇన్స్టా 360 వాటర్ ప్రూఫ్ కాబట్టి దీన్ని పెట్టాను అనమాట. మధ్యలో వర్షం వచ్చినా ఏం కాదు. లెట్స్ ఎంజాయ్ ఇట్స్ 360 డిగ్రీ వ్యూస్. ఇంతకుముందు జోడ్ పాస్ దగ్గర చాలా వర్షం ఉండింది, అందువల్ల అక్కడ ఆపలేకపోయినాం. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలు అవుతోంది. దాదాపు 9400 అడుగుల ఎత్తులో జోడ్ పాస్ కిందకి వస్తున్నాము. మీరు ఇంతకుముందు ఇక్కడికి ఎప్పుడు రాకపోతే
హిమాచల్లో ఎవరికి పెద్దగా తెలియని ఒక అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఆ జోడ్ పాస్ ఒకటి. కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలంటే అక్కడ మీరు చేయొచ్చు. కోల్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనము హిస్టారిక్ ప్లేస్ దట్ ఈజ్ చంబా వ్యాలీ, తెలుగులో చంబా లోయ అంటాము, మన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. అంటే కొంత డిస్టెంట్ కావాలన్నమాట. సో ఈ ప్రయాణంలో కనిపించే దృశ్యాలు మనం తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిన టైం అన్నమాట ఇది. రాజు సార్ని చూడండి, ఎక్స్పల్తో శరవేగంగా దూసుకుపోతున్నారు, తగ్గేదేలే. ఇతను ఎవరినో చూడండి, వెనక అమ్మాయిని వేసుకొని ఈ చిన్నదానికి ఇరుక్కుపోయి ఉన్నాడు. అసలు వాళ్ళతో ట్రావెల్ చేయడం అంటేనే ఒక పెద్ద హెడ్ ఎక్, ఇరుక్కుపోయినట్టే. ఆ ఇరుక్కుపోవడం ఈ ఇరుక్కుపోవడం ఒకటి. పెళ్ళికి పోతూ పిల్లిని చంకన పెట్టుకున్న చందాన అన్నమాట. మనం ఇలా కిందకి వస్తూ ఉంటే ఈ 360 డిగ్రీ పనోరమిక్ వ్యూస్ని ఒకసారి చూడండి. ఇది జూన్ చివరి వారం కాబట్టి ఈ స్లోప్స్ మీద ఉన్న మంచు కరిగిపోయిందనమాట. సో గ్రీన్ మెడోస్. కానీ మీరు నేరుగా ముందుకు చూస్తే ఈ మధ్యాహ్నం కొంచెం ఫాగ్గా ఉంటుంది. దూరాన టాల్గా ఉన్నాయి చూడండి, స్నో గ్లాడ్, పీర్ పంజాలు మరియు ధౌలాధర్ రేంజెస్ మనకు కనబడతాయి. రోడ్డు పక్కన ఉన్న ఈ పచ్చని గడ్డికి మళ్ళా వెనకవైపున ఆకాశం తాకుతున్న పర్వతాల మధ్య ఉన్న వ్యత్యాసం మనం గమనిస్తే ఒక అద్భుతమైన పెయింటింగ్ లాగా ఉంటుంది. ఏమంటారు? ఇప్పుడు మనం ఈ రోడ్డు గురించి మాట్లాడుకుందాం. ఈ డౌన్ స్లోప్ డ్రైవ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. పర్వతం అంచునే ఉన్న ఇరుకైన వంక తిరిగిన హెయిర్ పిన్స్ బెండ్స్ ద్వారా మనం వెళ్తూ ఉన్నాము. జాగ్రత్తగా గమనించండి. ఎవ్రీ టర్న్ ఇక్కడ ప్రకృతి దృశ్యం మారుతూ ఉంటుంది. ఈ డియోదరు పైన్ ట్రీస్తో నిండిన డెన్స్ అండ్ సెంట్ అన్నమాట. అంటే నేచర్, మదర్ నేచర్ ఇచ్చిన ఈ అద్భుతం అడవి ద్వారా వెళ్తున్నాం అన్నమాట. ఈ ట్రీ బ్రాంచెస్ ద్వారా రోడ్డు మీద పడుతున్న సన్లైట్ని కూడా మనం చూడొచ్చు. అది నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది నిజంగా ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఈ స్లోప్స్ మీద మీరు అక్కడక్కడ గమనించవచ్చు లోకల్ గుజ్జార్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళ హట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ లైవ్ స్టాక్ అంటే పశువులు ఈ స్లోప్స్ మీద ప్రశాంతంగా వాటి పనిని కానిస్తూ ఉంటాయి. మనం కిందకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్లో చేంజెస్ని మనం గమనించవచ్చు. పైన చల్లగా ఉంటుంది అనమాట మౌంటైనస్ ఏరియాస్లో. ఆ జోడ్ పాస్ దగ్గర ఈ చంబా వేలీలోకి దిగే కొద్దీ కొంచెం వామ్గా తయారవుతుంది. అదిగో అక్కడ ఫారెస్ట్ మధ్యలో గ్యాప్స్ ద్వారా విశాలమైన మన చంబాలోయ మనకి మొదటిసారిగా కనపడుతూ ఉంది. ఆ కింద ఆ గ్రీన్ వ్యాలీస్ నుంచి తన మార్గాన్ని ఏర్పరచుకుంటూ వెళ్తున్న రావి రివర్ చూసారా? రాబోయే చంబా టౌన్ నుండే లిటిల్ బిట్ ఆఫ్ కమర్షియల్ రష్కి దూరంగా ఉన్నట్లు మనకి ఇప్పటివరకు కనబడుతుంది. వీఆర్ జస్ట్ ఏ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది ఎంటరింగ్ చంబా టౌన్ నౌ. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ సీనిక్ ride as much as I am, make sure to hit that like button and can subscribe to this channel and stick around because you won't want to miss what we explore next in this ancient Himalayan town. See you in Chamba. ఇదే సార్ హోటల్. ఇక్కడ మళ్ళా ఈ గూగుల్ మ్యాప్స్ మమ్మల్ని రకరకాల విన్యాసాలు చేయించింది. మెయిన్ రోడ్డు వదిలేసి ఈ పక్కన సందులు గొంతులు స్టీప్ స్లోప్స్ ద్వారా
ఇరుకైన సందుల ద్వారా ఆ డెస్టినేషన్కి తీసుకువెళ్ళాలని ట్రై చేసింది. మాకు కూడా తెలియదు కాబట్టి మేము ఇలాగే వెళ్ళాం. చూస్తుంటే అది ఒక పాత ఊర్లాగా ఉంది. కాకపోతే వెహికల్స్ కూడా ఉన్నాయి, తిరుగుతున్నాయి. సరే చూద్దాం, లెట్ us ఎంజాయ్ వాట్ ఇట్ ఆఫర్స్. గూగుల్ తల్లి మాకు ఏదో కొత్త కొత్త ప్లేసులు చూపించాలని కోరుకుంటున్నట్లుంది. ఇదే ఉన్నట్టుంది సార్, హెచ్పిడిడిసి ఇదే ఉన్నట్టుంది. ఇతను అడిగాను సార్, హెచ్పిడిడిసి ఉంటున్నాయి. హెచ్పిడిడిసి హోటల్ సార్, హెచ్పిడి సూపర్ దిగా. థ్యాంక్ యూ. రకరకాలుగా వచ్చాను. ఇక్కడే చూపిస్తుంది అది, ఇక్కడే చూపిస్తుంది అది. ఇక్కడే చూపిస్తుంది అది, ఉంటుంది. ఇది అడ్డదిడ్డమైన రూట్లో తీసుకొచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పెద్ద పార్క్ గమనించారు, దీన్ని చౌగన్ అంటారు. చంబాలో పబ్లిక్ ఇది రిలాక్సేషన్ ప్లేస్ అనమాట. దీని ఎదురుగానే మన హోటల్ ఉంది, హోటల్ ఐరావతి, హెచ్పిడిడిసి వాళ్ళది. మొత్తానికి చేరుకుంటున్నాం. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్ కూడా ఇదే కాంప్లెక్స్లో ఉన్నట్టున్నాయి.